అమ్మ నాకు బుక్లకు పైసలు లేవు, బుక్లకు పైసలు లేవు. నాకు పని పైసలు రాలే, పింఛన్ పైసలు రాలే బిడ్డ. పైసలు లేవు, పైసలు వచ్చినాక ఇస్తా. సరే అమ్మ, నేను పనికోయి పైసలు తీసుకొని బుక్కులు కొనుక్కుంటా. చిన్న కొడుకు సుధా బుక్కులకు పైసలు ఇస్తాను, అది ఏం బతుకో ఏమో. నా కొడుకు పని చేస్తే అలా దోస్తులు చూసుకుంటా నవ్వుతారు. చెవుల కమ్మలు తీసి నా కొడుకు ఇస్తా బుక్కులు కొనుక్కుంటాను. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందర. అరే నాని ఆవురా, నీ బుక్కులకు పైసలు కావాలన్నావు కదా, నా కమ్మలు తీసి అమ్ముకో. నీకమ్మలు నాకు ఇస్తే నీకు ఇట్లా అమ్మా? నాకు లేకుండా ఏం కదా, నీకు ఇంకొక 5 సంవత్సరాలు అయితే జాబ్ వస్తాయి కదా, అప్పుడు నాకు ఇచ్చేవు కొని. అరే దుర్గా, ఏంటిదన్నా పిలిచినావు చెప్పు. నీకు ఇప్పుడైనా జాబ్ వస్తారా? మీ అయ్యవ పైసలు ఒడగొడుతున్నావు గానీ. జాబ్ వస్తుంది నాకు. జాబ్ ఫలితాలు వచ్చిన తరువాత నాకు జాబ్ రాలే, ఏం రాలేదు. నేను బతికేందుకు నేను మందా చేస్తాను. ముందన్న తీరొద్దిక కష్టపడ్డోడికే జాబ్ వస్తారా? మీ అయ్యవ పైసలు ఒడగొడుతున్నావు గానీ. సారీ అమ్మ, నేను ఎదురెళ్ళిపోతున్నాను. చూడడానికి తెలివి ఉందారా? లేదు బాబాయ్, నా బాబాయ్ నేను చేస్తుందా. అరే నువ్వు చచ్చిపోతే ఎట్లారా? మీ అమ్మ బతికే నీకోసమేరా. చిన్నప్పుడు మీ నాన్న చచ్చిపోతే నీకోసమే నిన్ను పట్టుకొని బతికిందిరా మీ అమ్మ. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎట్లారా? మీ అమ్మ ఎట్లా బతుకుతాయిరా? లేదు బాబాయ్, నాకు జాబ్ రాలేదని బయట అందరు నవ్వుతారు. నాకు బతుకు దగ్గర నేను చనిపోతాను. గాలి అనుకుంటే నువ్వెందుకు చచ్చిపోతావురా? ఇప్పుడు మేము కుక్కలు ఎన్నో మరుగుతాయి, వీటిని మనం పట్టించుకుంటామారా? ఇల్లు కూడా అంతే అనుకోవాలి. వాళ్ళు మనకు పైసలు ఇయ్యరు, మనం వాళ్ళకి పైసలు ఇయ్యం. మన బతికే మనం బతుకుతాం. ఇంకెప్పుడు అట్లా ఆలోచించకరా. మనం ఫెయిల్ అయింది ఎగ్జామ్ లో మాత్రమే, కానీ జీవితంలో కాదు. మనం మన కోసం బతకకుండా మనల్ని కని పెంచిన అమ్మ నాన్నల కోసమైనా బతుకుతాం.